డబ్బు సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం, ఇదంతా తెలివితేటల కంటే మన ప్రవర్తన మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుందట. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. పదండి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఒక మామూలు కాపలాదారుడు అంటే ఒక వాచ్మెన్ ఏకంగా 66 కోట్ల రూపాయల సంపదను ఎలా కూడబెట్టగలిగాడు? వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది నిజంగా జరిగిన కథ. రోనాల్డ్ రీడ్ అనే ఒక వ్యక్తి కథ ఇది. అతను 2014లో చనిపోయే నాటికి తన వెనక ఏకంగా $8 మిలియన్ సంపదను వదిలి వెళ్ళాడు. మరి అంత డబ్బు ఎలా వచ్చిందబ్బా అనుకుంటున్నారా? అదే అసలు విషయం. ఆ డబ్బు అతనికి లాటరీలో తగల్లేదు, వారసత్వంగానూ రాలేదు. మరి ఎలా? సో ఈ రొనాల్డ్ రీడ్ కథ ఈ పుస్తకంలోని అసలు నిజాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందన్నమాట. అదేంటంటే, ఆర్థికంగా విజయం సాధించడం అనేది ఏదో పెద్ద సైన్స్ కాదు, అదొక సాఫ్ట్ స్కిల్. అంటే మనకెంత తెలుసు అనే దానికంటే మనం ఎలా ప్రవర్తిస్తామన్నదే ఇక్కడ చాలా ముఖ్యం.